హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత నర్సరీకి అయితే వెళ్తున్నా. 2 days నుంచి వెళ్ళలే నర్సరీకి. పండగ ఉండేది, అందుకే వెళ్ళలే. చూద్దాం మీరు ఎన్ని డ్రాప్స్ చేస్తాం ఏందనేది. మనకు నర్సరీకి రాగానే ఒక డ్రాప్ అయితే వచ్చింది. అది వేరే నర్సరీ నుంచి అనమాట, కస్టమర్కి రాయా. లోడింగ్ అయితే చేసుకుంటున్నా, చూస్తున్నా కదా. లోడింగ్ అయితే అయిపోయింది. చూస్తున్నా ఎన్ని గానం బ్యాగ్స్ ఉన్నాయి. 60 బ్యాగ్స్ ఉన్నాయి. దగ్గర 12 క్వింటాల్ లోడ్ అనమాట. ఇది జూబ్లీ హిల్స్ వెళ్ళాలి. ఈ పక్క నర్సరీ నుంచి వచ్చింది అనమాట, లాస్ట్ నర్సరీ. చాలా వెళ్ళిపోయాం. ఇది జూబ్లీ హిల్స్, మన పవన్ కళ్యాణ్ గారు ఉంటారు కదా, వాళ్ళ ఇంటి ముంగటనే అనమాట. ఎగ్జాక్ట్గా చూపిస్తా వాళ్ళ ఇంటి దగ్గర ఎట్లుంటుంది అనేది. చాలాసార్లు వెళ్ళి నేను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిన మొక్కలు. ఇప్పుడు ఆడికి వెళ్తున్నా. ఆడ దింపాలి, ప్లస్ ఇంకోటి డైమండ్ హౌస్ దగ్గర దింపాలంట. 30 చెల్లెకి వెళ్ళిపోదాం ఇక మనం. చూసినా కదా ట్రాఫిక్ టైం ఎట్లయినా స్టార్ట్ అయిపోయింది. మనకి బ్రిడ్జ్ది కొంచెం లెఫ్ట్ తీసుకున్నామంటే 100 feet రోడ్ నుంచి వెళ్ళిపోవచ్చు మనం. మనకి ఏం టెన్షన్ ఉండదు. జస్ట్ బ్రిడ్జ్ది దాకానే మన కాడ ట్రాఫిక్ అయితే గట్టిగా ఉంది. ప్లస్ లోడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇబ్బంది, అందుకే మెల్లగా పోవాలి. చూసినా ఈ బ్రిడ్జ్ ఎక్కాల్సిన అవసరం లేదనమాట. మనం లెఫ్ట్ తీసుకొని 100 feet రోడ్ నుంచి వెళ్ళాలి. ఇది మనం నీరూస్ ఉంటాయి కదా, నీరూస్ దగ్గరనే ఇది లొకేషన్. వచ్చేసినాం ఆల్మోస్ట్ లొకేషన్ దగ్గరికి. అయితే నీరూస్ దగ్గర ఇప్పుడు లెఫ్ట్ తీసుకున్నాను అనమాట. ముంగట్నే ఉంటుంది పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇల్లు, చూపిస్తాం మీకు. లెఫ్ట్ సైడ్లో అనమాట ఇల్లు వచ్చేసి. మొత్తం సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు బయట. కొంచెం ముందు చూస్తున్నాం కదా, లెఫ్ట్ సైడ్లో ఉన్నారు కానీ బండ్లాగి, అదే అనమాట ఇల్లు. ఇదే ఇల్లు. మొత్తం సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు బయట, చూస్తున్నాం కదా, అదే ఇల్లు అనమాట. మనం ముంగట్నే కానీ రైట్ సైడ్లో ఇంటి దగ్గర దింపేస్తాం. అన్లోడింగ్ అయితే వేసుకుంటున్నాడు, ఒక్కడే ఉన్నాడు. 30 బ్యాగులు దింపేసుకొని మళ్ళీ 30 బ్యాగులు వేరే దగ్గర. చలో ఇక అన్లోడింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ 30, ఇంకా 30 ఆడ ముంగట దింపుతారంట. మళ్ళీ చూపిస్తాం మీకు ఇల్లు. ఇదే అనమాట రైట్ సైడ్లో. ఒక్కసారి వేసుకొచ్చిన మొక్కలు నేను. ఇదే అనమాట ఇల్లు. చూసాను ఎప్పుడు సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు బయట. అప్పుడు ఎప్పుడో వచ్చిన ఒక్కసారి వాళ్ళ ఇంటికి కొత్త కన్స్ట్రక్షన్ అయినప్పుడు మొక్కలు తీసుకొని వచ్చిన అనమాట. వచ్చేసినాం ఈ లొకేషన్ దగ్గర. రైట్ సైడ్లో డైమండ్ అనమాట, ముంగట అన్నాడు లొకేషన్. ఆయన వస్తా అన్నాడు, చూద్దాం ఏడున్నాడు. ఇలా లెఫ్ట్ సైడ్లో ఆపుకొని ఫోన్ అయితే వేసాం. వచ్చేసిన ఇదే అనమాట, ఈ లోపలికి ఉంది ఇల్లు. రివర్స్ చేసి పెట్టేసుకుంటే అన్లోడ్ చేసుకుంటాడు. చూసిన సగం అయితే ఆడ దింపేసినాం, సగం ఈడ దింపేస్తున్నాడు. పేమెంట్ తీసుకొని వెళ్ళిపోవడం. ఇక ఈ కస్టమర్కి ఇదే అనమాట. పేమెంట్ అయితే ఆన్లైన్ చేసేసిండు. 600 ఇచ్చిండు. తక్కువనో ఎక్కువనో ఏదో ఒకటి పొద్దున వచ్చింది, ఎందుకులే అని వదులుకోవడం అని వచ్చేసిన. బండి కట్టుగిట అవుతలే ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ నర్సరీకి వెళ్ళిపోదాం. చూడండి, మన నర్సరీ నుంచి అయితే ఏం ఫోన్ అయితే రాలే. పోయి చూస్తే తెలుస్తుంది. మన నర్సరీకి వచ్చి గంట సేపు వెయిట్ చేసిన తర్వాత మనకు ఒక కిరాయి అయితే వచ్చింది. లోడింగ్ అయితే అవుతుంది. చూసాం ఇదే లోడ్ అనమాట. ఇది ఇట కస్టమర్ కిరాయి. కొండాపూర్ సైడ్ వెళ్ళాలంట. ఇంతకుముందు మనం చంద్రబాబు నాయుడు ఫామ్ హౌస్ దగ్గరికి పోయినాం కదా, సేమ్ అటు సైడే. ఏంటంటే దానికి ముందే అనమాట. చల్ వెళ్ళిపోయి. ఇది పైన నర్సరీ అనమాట, పైన ఉండే కుండీలో, అందుకే పైకి వచ్చి లోడింగ్ చేసుకున్నా. ఇది ఇట కస్టమర్ కిరాయి. ఇది ఒక 600 కిరాయి మాట్లాడిన అనమాట. చూసాం ఆఫీస్ పేరు దగ్గరికి అయితే వచ్చేసినాం. ఆఫీస్ పేరు నుంచి స్ట్రైట్ వెళ్ళిపోయి ఆ రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, మనం దాని కింద నుంచి వెళ్ళాలి. ఇది లొకేషన్ సేమ్ అన్న అప్పుడు స్కూల్ గిట్ వెళ్ళినాం కదా మనం, దానికి ముందే లెఫ్ట్ సైడ్లో అంట. చలో ఇక ఇది ఇబ్బంది. బ్రిడ్జ్ చిన్న ఉంటుంది, పైన మొక్కలు తాకితే అని ఇబ్బంది, ప్లస్ రోడ్ చక్కగా ఉండదు. ఏమంతా వేస్ట్. ఇలా వచ్చేసినాం లొకేషన్ దగ్గరికి అయితే. ఆ స్ట్రైట్లో వచ్చేసినాం లొకేషన్ ఇదే అనమాట. అది రివర్స్ చేసి పెట్టుకుంటే దింపేసుకుంటా. చూసా అన్లోడింగ్ అయితే అవుతుంది.
ఇవే అనమాట. చలో అన్లోడింగ్ అయిపోయింది, పేమెంట్ గిట్ ఇచ్చేసిండు. 600 చేసింది పేమెంట్. చలో ఇక మళ్ళీ ఇది గిట్ట కస్టమర్ కిరాయి. మళ్ళీ ఇంకా మనకి కిరాయి ఉందా ఏందని చూద్దాం. మనం వచ్చేటప్పుడు అయితే కిరాయిలు వచ్చినాయి. నర్సరీకి వచ్చినాక మధ్యాహ్నం తర్వాత లంచ్ టైం తర్వాత వచ్చింది అనమాట ఒక కిరాయి. మట్టి వేసుకొని వెళ్ళాలంటే ఇక్కడ మనకి ఏడంటే ఇది హైటెక్ సిటీ సైడ్ గూగుల్ ఆఫీస్ ఉంటుంది కదా, దాని అక్కడనే అంట పక్కనే. లోడింగ్ అయితే అయిపోయింది, చూసినా కదా ఇంతే అనమాట. లోడ్ మొక్కలు కొన్ని మొక్కలు అంతే. వెళ్ళిపోదాం ఇక. ఇది వచ్చేసి గూగుల్ ఆఫీస్ ఏరా హైటెక్స్ కమని దాటినాక అక్కడికి వచ్చి కాల్ చేయమన్నాడు. ఇంతకుముందు మనం రత్నదీప్కి వేసినాం కదా మొక్కలు, ఆడ విజయ్ సూపర్ మార్కెట్ రత్నదీప్ ఉంటుంది కదా, దాని పక్కనే అనమాట. ఇప్పుడు అక్కడికి వచ్చి కాల్ చేస్తే ఆయన వచ్చేస్తాను. ఇది కస్టమర్ కిరాయ. ట్రాఫిక్ అయితే తగ్గిపోయింది, మధ్యాహ్నం దాటిపోయింది కదా, అందుకే తగ్గింది ట్రాఫిక్ ఇట. ఈ మధ్య మొత్తం అన్ని హెవీ లోడ్లే వస్తున్నాయి. ఈ బండి ఏమో మననే వేయించినాం, మళ్ళీ అన్ని హెవీ లోడ్లే. 60 నుంచి 20 వరకు అన్ని ఎక్కువ లోడ్లే ఇస్తున్నాం. వచ్చేసినాం హైటెక్ సిటీ అయితే. ఇక్కడ రైడ్ తీసుకోవాలి, బట్ ఇంకా మన శిల్పారామం ముంగటి నుంచి వెళ్తాం. లోడ్లేమో హెవీ లోడ్లు ఉన్నాయి, కిరాయిలేమో అవే కిరాయిలు అంతే. తప్పదు, బిజినెస్ ఎక్కడ లేదు. ఆన్లైన్లో గిట్ట బిజినెస్ లేదు, బయట కిరాయిలు లేవు. మనకు ఉంది ఆప్షన్ ఓన్లీ ఇది ఒక్కటి, నర్సరీ. ఇక నడిపిన రోజులు నడపాలి ఇంట్లోనే. ఆన్లైన్లో గిట్ట కిరాయిలు వస్తున్నాయి అనుకున్నా కానీ ఏం వస్తున్నాయి కానీ అన్ని వేస్ట్ కిరాయిలే, వస్తుంది తక్కువ. ఇప్పుడు నేను నర్సరీ కాడికి నీకు 500 తీసుకుంటే ఆన్లైన్లో 300 తీసుకుంటాను. వేస్ట్ అంటే వేస్ట్ కిరాయిలు. సైడ్లో అప్పుకొని కాల్ అయితే చేసాం. లోపలికి వచ్చామని అనమాట. ఇది అనమాట లొకేషన్. ఇక్కడ రివర్స్ చేసి పెట్టేసుకుంటే దింపేసుకుంటారు. వచ్చేసినాం, రివర్స్ చేసి పెట్టానే పెట్టేసిన అన్నీ దింపేసుకుంటారంట. డోర్ తెరిస్తే దింపేసుకుంటాడు. ఇక దింపుకుంటున్నారు చూస్తున్నాగా. ఈ అన్లోడ్ అయిపోతే వెళ్ళిపోవడమే. పేమెంట్ తీసుకోవాలి, మట్టి తీయాలి, అవి తీసుకొని వెళ్ళిపోదాం. చాలా పేమెంట్ అయితే ఇచ్చేసిండు. 500 ఇచ్చిండు అనమాట. నేను 600 మాట్లాడినా కానీ ఆయన అట్లా ఇట్లా అని చెప్పి 500 ఇచ్చిండు. ఇక ఏం చేస్తాం, తప్పదు. మట్టి కదా, దిమాగ్ ఖరాబ్. మనకు సాయంత్రం అయినాక ఇంకో కిరాయి అయితే వచ్చింది. టైం వచ్చేసి 4 అవుతుంది. వేరే నర్సరీ అనమాట. ఇది కస్టమర్ అంటే వేరే నర్సరీ అని అనమాట. లోడ్ ఇట పెద్ద ఏం లేదు, చూసినాక ఇంతే అనమాట. కొన్ని ఉన్న మొక్కలు ఇట మొత్తం కలిపి 200 మొక్కలు ఉంటాయి అంతే. చలో వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మనకి బాచుపల్లి, నిజాంపేట నుంచి బాచుపల్లి వెళ్తాం కదా, ఆ రోడ్లో నర్సరీ ఉంటుంది అనమాట. బాచుపల్లి సిగ్నల్కి ముందే అక్కడికనమాట. చూసాం బండ్లు అయితే లోడ్ అయితే ఉన్నాయి మన వాళ్ళు. నిజాంపేట సైడ్ అనమాట కిరాయి నర్సరీకే. ఆయన అట్లా ఇట్లా బతినాడి 700-800 చెప్తే ఆయన 600 ఓకే వేసినాయి లాస్ట్. మనం గిట్ట ఏం చేస్తాం, ఇక ఉన్నాయి పోవాలి, అందుకని వెళ్ళిపోతున్నాం. ఈ రోడ్లో వెళ్ళిపోయినామంటే స్ట్రైట్ మనం అటు నిజాంపేట రోడ్లో వెళ్తాం, అక్కడ యూటర్న్ చేసుకోవాలి. చూస్తాం కదా, వచ్చేసినాం మెయిన్ రోడ్ మీదకి. ఇక్కడ యూటర్న్ చేసుకొని నిజాంపేట నుంచి స్ట్రైట్. ఇంకా ఇప్పుడు కాబట్టి ట్రాఫిక్ ఉండదు, రిటర్న్లో తగులుతుంది మనకు ట్రాఫిక్. వచ్చేసినాం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్. ఇక్కడైతే మనోళ్ళే నర్సరీలు ఉంటాయి రైట్ సైడ్లో, మనోళ్ళే అవన్నీ. స్ట్రైట్ వెళ్ళిపోవాలి మనం, ఒకటే రోడ్. వచ్చేసినాం లొకేషన్ దగ్గర. ఇక్కడ యూటర్న్ చేసుకొని అక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది నర్సరీ. ముంగట వెళ్తే బాచుపల్లి సిగ్నల్ అనమాట. మళ్ళీ యూటర్న్ చేసుకొని లెఫ్ట్ సైడ్లో నర్సరీ చూపిస్తే చూడండి. ఇక్కడ గిట్ట మనం ఛాన్సార్లు వచ్చినాం. అక్కడ ముంగట సాన్వి అపార్ట్మెంట్స్ అని ఉంటాయి, అక్కడికి 5-6 సార్లు వచ్చినాం మనం. దీనికే మస్తు సార్లు తెచ్చినాం మనం మొక్కలకి. ఇదే అనమాట నర్సరీ. మనం అక్కడ కూర్చున్నామంటే వాళ్ళే దింపేసుకుంటారు, మనం వెళ్ళిపోవడం. ఇక
అన్లోడింగ్ అయితే సగం అయితే అయిపోయింది, ఇంకా కొన్ని ఉన్నాయి. దింపేసి ఇక పేమెంట్ తీసుకుని వెళ్ళిపోదాం. ఇక చలో అయిపోయింది అన్లోడింగ్. 600 ఇచ్చిండు. ఈరోజు అన్ని కస్టమర్కి రాలే, ఎప్పుడప్పుడు క్యాష్ ఇచ్చేసిన అందరూ. మొత్తం 600, 600, 500, 600 అన్నట్టే ఉన్నాయి. ఇక నర్సరీకి వెళ్దాం అనుకున్నా కానీ మళ్ళీ ఎట్లా ఈవినింగ్ అయింది, మళ్ళీ నర్సరీకి మళ్ళీ రిటర్న్ రావాలి ఎందుకు అని ఇంటికైతే వెళ్ళిపోతున్నా. బండి గిట్ట రేపు క్లీన్ చేసుకుందామని. ఈ రోజుకి ఇంతే అనమాట. మొత్తం 4 కిరాయిలు కొట్టినాము. మంచిగా చేసినాం అర్నింగ్స్ గిట్ట. లోకల్లోనే తిరిగినా అనమాట. ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. చూసిన వాళ్ళన్నా లైక్ చేయండి. ఎవరైనా నార్మల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి మన ఛానల్.